Hello అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష స్టార్ట్. ఫస్ట్లీ ఐఎమ్ రియలీ సారీ ఫర్ నాట్ పోస్టింగ్ వీడియోస్. లాస్ట్ మంత్ అంతా నాకు ఒంట్లో బాలేదు. ఇకపై తప్పకుండా 2-3 వీడియోస్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో నా యూజువల్ ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ టైం అరౌండ్ 6 ఏమో అవుతూ ఉండింది. ఈరోజు జిమ్ నుంచి కొంచెం త్వరగానే బయలుదేరిపోయాను. నాకు రోజు 2 అవర్స్ సెషన్ అయితే ఉంటుంది. 1 అవర్ కార్డియోకి ఉంటుంది. 1 అవర్ స్ట్రెంత్ ట్రైనింగ్‌కి అయితే ఉంటుంది. ఈరోజు కార్డియో అయితే స్కిప్ చేసేసాను. ఎందుకంటే నాకు ఇంట్లో బోలెడన్ని పనులున్నాయన్నమాట. ఎన్ని పనులున్నాయంటే అన్ని పనులున్నాయి. అసలు టైం సరిపోతుందా లేదో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. సో, కొంచెం త్వరగానే స్టార్ట్ అయిపోదామని ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చేసాను. ఇంకా ఇంటికొచ్చాక ఫ్రెషప్ అయిపోయాను. ఫ్రెషప్ అయిపోయి ఇల్లంతా ఒకసారి పిల్లోస్ అటు ఇటు అయ్యుంటాయి కదా! అవన్నీ తీసి మళ్ళీ నీట్‌గా పెట్టేసాననమాట. పెట్టేసి క్యాండిల్స్ అయితే వెలిగిస్తూ ఉన్నానిక్కడ. అండ్ నాకు ఒకళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. ఈ సెంటెడ్ క్యాండిల్స్, అగరబత్తీలు కానివ్వండి, ఈ ధూపాలు కానివ్వండి ఎక్కువ ఇన్హేల్ చేయకూడదండి. మీరేమో రోజు వెలిగిస్తారు. ఎందుకు అనేసి అడిగారనమాట. ఫస్ట్‌లీ థాంక్స్ ఫర్ యూర్ కన్సర్న్ అండి. నేనొచ్చేసి ఒక 15-20 మినిట్స్ కంటే ఎక్కువ సేపు బర్న్ చేయను. అండ్ మా ఇంట్లో వెంటిలేషన్ అనేది బానే ఉంటుంది. నేను అన్ని విండోస్ ఎప్పుడూ ఓపెన్‌లోనే ఉంచుతాను. అండ్ రోజు మొత్తంలో ఒక అగరబత్తి, ఒక్కసారి ధూపం వేస్తే ఏం పెద్ద డిఫరెన్స్ అనేది చేయదు. సో, మోడరేట్‌గా వాడితే ఏం అవ్వదు. గంటలు పడి అదే ఇన్హేల్ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది కానీ, ఒక్కసారి వాడితే ఏం ప్రాబ్లమ్ అనేది ఉండదు కదా! I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were. ఇక్కడ నా కోసం నేను కోల్డ్ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నాకు చాలా రోజుల నుంచి కోల్డ్ కాఫీ క్రేవింగ్స్ అయితే వస్తున్నాయి. బట్ చేసుకోలేదు. నేను క్యాలరీ డెఫిసిట్‌లో ఉండడం వల్ల. దీంట్లో ఎప్పుడూ నేను బ్లాక్ కాఫీ, బుల్లెట్ కాఫీనే తాగేదాన్ని. ఇదే నా ఫస్ట్ టైమ్ అనమాట కోల్డ్ కాఫీ చేసుకోవడం దీంట్లో. మనలో ప్రతి ఒక్కరికి ఒక విష్ లిస్ట్ ఉంటుంది కదా! మన ఇంట్లో అదుంటే బావుండు, మన ఇంట్లో ఇదుంటే బావుండు అనేసి. నాకు అలాంటిదొచ్చేసి కాఫీ కార్నర్. ఈ కాఫీ కార్నర్ నేను రీసెంట్‌గానే 1 వీక్ బ్యాకే సెట్ చేశాను. దీని ఆర్గనైజింగ్ వీడియో కూడా నేను షార్ట్‌లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. నాకెప్పటినుంచో ఒక ఆశ, ఆశ కాదు యాక్చువల్లీ డ్రీమ్ అనొచ్చు. ఒక కాఫీ కార్నర్ అనేది ఇంట్లో ఉంచుకుంటే ఎంత బావుంటుంది కదా అనేసి. అండ్ ఫైనలీ ఇప్పుడు నాకంటూ కూడా ఒక కాఫీ కార్నర్ ఉంది. నేను కోల్డ్ కాఫీ ఎలా చేసుకుంటానంటే ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు నేను కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. దాని తర్వాత నార్మల్ ఎస్ప్రెస్సో షాట్ ఉంటుంది కదా! ఎలా అయితే మనం లాటేకి, క్యాపుచినోస్‌కి తీసుకుంటామో అలా తీసేసుకొని బట్ బీన్స్ మట్టుకు నేను డిఫరెంట్ వాడాను. కోల్డ్ బ్రూ బీన్స్ అని మీకు సెపరేట్‌గా దొరుకుతాయి. అవైతే వాడండి. ఎందుకు సెపరేట్ బీన్స్ వాడండి అని చెప్తున్నానంటే సేమ్ కెఫే స్టైల్‌లో కోల్డ్ కాఫీ ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది. కొన్నిసార్లు ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్‌గా మనం బ్లెండర్‌లో కూడా చేసుకోవచ్చు. బ్లెండర్‌లో ఎలా అంటే కాఫీ పౌడర్, షుగర్ అండ్ కొంచెం హాట్ వాటర్ వేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వరకు బ్లెండ్ చేసుకోండి. దాని తర్వాత మిల్క్ ఫ్రాతింగ్ కోసం ఫ్రాతర్ దొరుకుతుంది కదా! బ్యాటరీ ఆపరేటెడ్‌ది. దాంట్లో ఒక 3-5 మినిట్స్ ఫ్రాత్ చేసుకుంటే మంచిగా మనకి కోల్డ్ కాఫీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. ఇంకా అంతే ఇంక అన్నీ సేమ్ కండెన్స్డ్ మిల్క్, ఐస్ క్యూబ్స్, కొంచెం కోకో పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవడం అండ్ చాకో చిప్స్. చాకో చిప్స్ స్కిప్ చేసుకోవచ్చు. బట్ ఏస్తే టేస్ట్ బావుంటుంది. మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే మనం బయట తాగాలంటే కెఫేస్‌లో ఎళ్లి మినిమమ్ 250-300 ఇవ్వాలి. ఎనీవే ఇంక నేను కోల్డ్ కాఫీ తాగేసాక ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. టైమ్ అరౌండ్ 6:30నే అవుతునింది. ఇంత త్వరగా నేను డిన్నర్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే, నేను ఇప్పుడు చేస్తేనే ఒక 7:30, 8 లోపల కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నేను ఎర్లీగా డిన్నర్ చేసేయొచ్చు కదా అనేసి ఇక్కడ నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. యూజువల్లీ ఇంతే అండి. ఎర్లీగా వంట వండేస్తాను. సో దట్ నేను ఎర్లీగా డిన్నర్ చేయొచ్చు కదా అనేసి.
అండ్ కొన్నిసార్లు అస్సలు కుక్ చేసుకోబుద్ధి కాదు. బట్ సమ్‌హౌ నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను రోజు. అండ్ నా మెయిన్ మోటివేటర్ వచ్చేసి నా ట్రైనర్ అనమాట. నేను ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు మ్యాక్రోస్ గురించి. అంటే రేపటి రోజున వచ్చేసి ఇంకా అప్డేట్ ఎక్కడ అని ఊరికే టార్చర్ పెడతారనమాట. ఊరికే అన్నానులెండి, ఇట్స్ హిస్ డ్యూటీ యాక్చువల్లీ. ఎనీవే నాకు ఒకటి అనిపించిందనమాట. అమ్మతో ఉన్నప్పుడు అమ్మ ఏది వండి పెట్టినా ఎన్ని పేర్లు పెట్టేదాన్నో. బట్ ఇప్పుడు అవే తినాలనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే నేను బెండకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను. బెండకాయ ఫ్రై కోసం నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని, దాంట్లో పచ్చిశనగపప్పు, ఆవాలు అండ్ కొంచెం జీరా ఏసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఈ బెండకాయ ఫ్రై అయితే ఎంత ఈజీ అంటే అంత ఈజీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అమ్మ చెప్పింది కొంచెం అండ్ వీడియోస్ చూసి కొంచెం అటు ఇటు నేను మార్చాననమాట. చాలా బా వచ్చింది. పోపు మంచిగా 1 మినిట్ ఫ్రై అయిపోయాక ఆనియన్స్ వేసుకున్నాను. అండ్ నేనిక్కడ ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నాను. దాని తర్వాత మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు ఒక 3-4 రెడ్ చిల్లీస్ వేసుకోండి. లేకపోతే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. బట్ టేస్ట్ అనేది మారిపోతుంది. అండ్ దాని తర్వాత నేను బెండకాయ ముక్కలన్నీ కట్ చేసేసి ఫ్యాన్ కింద 10-15 మినిట్స్ డ్రై చేసి పెట్టాననమాట. అండ్ ఇంకా బెండకాయ ముక్కలు కూడా ఇక్కడ వేసేస్తున్నాను. ఈ స్టెప్ అయితే చాలా ఇంపార్టెంట్, జిగురు లేకుండా బెండకాయ ఫ్రై అనేది రావాలంటే. ఓకే. 2 స్పూన్లు కారం వేయి. ఓకే. సరే. ఇంకా బెండకాయలు హాఫ్ కుక్ అయిపోయాయి అన్నప్పుడు నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని, దాని తర్వాత 2 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ వేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ నేను లాస్ట్‌లో సాల్ట్ ఏసుకున్నాను. ఫస్టే సాల్ట్ ఏస్తే ఏంటంటే బెండకాయ ఫ్రై కాస్త బెండకాయ కర్రీ అయిపోతుంది కదా! ఎందుకలా అన్నానంటే ఇంటికొచ్చిన స్టార్టింగ్‌లో వచ్చేసి నేను ఫస్టే ఉప్పేసేసాను బెండకాయ ఫ్రైలో. అప్పుడు నాకు తెలీదనమాట ఫ్రైస్‌లో ఫస్ట్ ఉప్పేయకూడదు అనేసి. ఈ మధ్య నేర్చుకుంటూ ఉన్నాను. అది గుర్తొచ్చి ఇక్కడ నవ్వుతూ ఉన్నాను. ఇంకా బెండకాయలనేవి మంచిగా కుక్ అయిపోయాక లాస్ట్‌లో నేను ధనియా పౌడర్ ఏసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతేనండి, ఇంకా బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ. టేస్ట్ వైస్ చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఫ్రై అయిపోయింది కదా! ఇక్కడ నేను పప్పు చేసేస్తున్నాను. అండ్ పప్పు రెసిపీ ఏం చెప్పనులేండి, ఇంకా కొడతారు మీరు. అండ్ హానెస్ట్‌లీ నాకు ఈ సమ్మర్ నైట్స్‌కి ఏదైనా ఒక కంఫర్టింగ్ మీల్ ఉంది అంటే అది పప్పు అండ్ పక్కనే ఏదో ఒక ఫ్రై. స్పెషల్లీ ఆలు ఫ్రై లేకపోతే బెండకాయ ఫ్రై ఉంటే ఇంకా అద్భుతం అసలు. ఇక్కడ వీడియోలో సేమ్ మామిడికాయ పండు వేస్తున్నట్టుంది గదా! ఐ థింక్ మొన్న అనుకుంటా మామిడికాయ రసం చేసినప్పుడు బ్లింకిట్ నుంచి 2 రా మ్యాంగోస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకటి రసంకి యూజ్ చేసేసాను. ఇంకొకటి ఈరోజు మామిడికాయ పప్పు చేద్దామని చూస్తే కొంచెం పండైనట్టు అనిపిచ్చింది. బట్ టేస్ట్ చూస్తే పుల్లగానే ఉంది. ఇంక అందుకే వేసేసాను. Spending the night in Dixon, 60-odd miles from a plan. Is it too late? ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది. తాలింపు వేశాను గదా! ఒక 4 మినిట్స్ స్టవ్ మీద ఉంచుతాను. అండ్ సైమల్టేనియస్‌లీ రైస్ కూడా పెట్టేసాను. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year. అండ్ చాలా రోజుల నుంచి ఒక వర్క్ అయితే పెండింగ్‌లో ఉంది. అసలు ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ చేశానో ఈ వర్క్ అయితే.
ఈరోజు ఇలా కాదని అర్బన్ క్లాప్ నుంచి కార్పెంటర్ అయితే బుక్ చేసేసి ఇంకా ఈ షెల్ఫ్స్ అయితే పెట్టిస్తున్నాను. ఈ షెల్ఫ్స్ వచ్చేసి నేను కాఫీ క్యాబినెట్ ఉంది కదా, దాంతో పాటే తెప్పించాను. అండ్ 2.5 వీక్స్ నుంచి ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. నాకే చిరాకేసి ఈరోజు ఎలాగైనా ఫిక్స్ చేపిద్దామని పిలిపించాను. ఇంకా షెల్ఫ్స్ అన్ని పెట్టించేసాక ఇలా అయితే కనిపిస్తూ ఉంది. మీలో నా హోమ్ టూర్ చూసిన వాళ్ళందరికీ తెలిసుంటుంది స్టోరేజ్కి నాకు పెద్ద స్పేస్ అనేది లేదని. ఒక్క కబోర్డే ఇచ్చారు మా ఫ్లాట్‌లో. సో, అది నాకు సరిపోవట్లేదు. అండ్ ఈ స్టోరేజ్ క్యాబినెట్ కూడా సరిపోవట్లేదు. సో, కొన్ని షెల్ఫ్స్ అయితే పెట్టిద్దామనేసి ఇంకా షెల్ఫ్స్ అయితే పెట్టించుకున్నాను ఈరోజు. ఇంకా ఆఫ్ కెమెరా డ్రిల్లింగ్ చేస్తే మీకు తెలుసు కదా ఎంత డస్ట్ ఉంటుందో. ఇంకా అదంతా క్లీన్ చేసేసి ఇంకా కొన్ని డిషెస్ కూడా ఉన్నాయి. అవి కూడా వాష్ చేసి పెట్టేసాను. నాకు యాక్చువల్లీ మెయిడ్ ఉంది కానీ తను పొద్దునొస్తుంది. పొద్దున్నొచ్చేంత వరకు కిచెన్‌లో అన్ని డిషెస్ ఉంటే నాకు భయం అనమాట. ఎక్కడ కాక్రోచెస్ వచ్చేస్తాయని. సో, ఇంకా వాష్ చేసి పెట్టేస్తాననమాట. అండ్ ఈ పనులన్నీ అయిపోయాక నాకు సడన్‌గా గుర్తొచ్చింది. ఈరోజు ఫ్రూట్స్ తెచ్చాను కదా, అవి కవర్స్‌లోనే ఉన్నాయని. ఇంకా అవన్నీ నీట్‌గా వాష్ చేసి బాస్కెట్‌లో అయితే పెట్టేస్తున్నాను. కొంచెం లేజీ అయ్యి ఇలాంటి పనులేమన్నా తర్వాత చేద్దాంలే అనుకుంటే అవి ఇంకా కవర్‌లోనే ఉండిపోతాయి కదా! ఇప్పటికే టైం అరౌండ్ 8, 8:30 ఏమో అవుతూ ఉండింది. ఇంకా నేను డిన్నర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. యాక్చువల్లీ నా ఫ్రెండ్ డిన్నర్ కలిసి చేద్దామని వచ్చింది. బట్ నాకంటే ముందే తను తినేసింది. ఇంకా మళ్ళీ నేను ఒక్కదాన్నే తినేస్తున్నాను ఇక్కడ. 60 odd miles from a plan. ఇంకా దాని తర్వాత నేను మంత్లీ గ్రోసరీస్ తీసుకోవడానికి డీమార్ట్‌కి అయితే వెళ్ళాను. నేను డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు అరౌండ్ 9 ఏమో అవుతూ ఉండింది. 10కేమో డీమార్ట్ క్లోజ్. తొందరగా ఏమేం కావాలో అవన్నీ తీసుకొని వచ్చేసాననమాట ఇంటికి. ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే ఇవన్నీ సర్దడం అనమాట. ఇంకా అప్పటికప్పుడే సర్దడం స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇవన్నీ సర్దేయాలి. జార్స్‌లో కొన్ని సర్దితే ఇంకా కొన్నయితే నేను నా కేన్ బాస్కెట్‌లో పెట్టుకుంటాననమాట ఎక్స్‌ట్రావి. షెల్ఫ్స్‌తో పాటు కొన్ని స్టోరేజ్ కంటైనర్స్ కూడా నేను తీసుకున్నాను ఐకియా నుంచి. వాటిలో ఇంకా అంతా స్టోర్ చేసేసి పెట్టేస్తున్నాననమాట. ఇంకా అవన్నీ అరేంజ్ చేసి పెట్టేసాక ఇక్కడ కొన్ని రీస్టాక్ అయితే చేస్తూ ఉన్నాను. వామ్మో! మీకు వీడియోలో ఒక 3-5 మినిట్సే కనిపిస్తుంది కానీ నేను వెనకాల 1.5 అవర్ కష్టపడ్డాననమాట. యాక్చువల్లీ ఇవన్నీ నేను రేపు కూడా చేసుకోవచ్చు. బట్ ఒక్కసారి క్లటర్ అవ్వడం స్టార్ట్ అవుతే నేను ఇంకా పైలప్ చేస్తూనే ఉంటాననమాట. ఇవి అలానే ఉంటాయా, ఇంకొన్ని తెచ్చి అక్కడే ఆ కవర్స్ పెట్టేస్తాను. సో, తెచ్చినవి తెచ్చినట్టు ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే ఇంకా తలనొప్పి ఉండదు. అండ్ ఇంకా రీస్టాక్ చేసిన జార్స్ కూడా సర్దేశాను. అండ్ ఇంకా జార్స్‌లో కావాల్సినవన్నీ సర్దేశాక ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవన్నీ ఈ కేన్ బాస్కెట్‌లో వెళ్ళిపోతాయి. ఇంకా వాటిలో అయిపోతే దీంట్లో నుంచి తీసేసి రీఫిల్ చేసుకుంటాను.
అండ్ మీరు నన్ను అడగొచ్చు, కిందవి ఎలా తీసుకుంటారు మీకు తెలుసా? మళ్ళీ అన్నీ తీసేసి అదొక పని కదా! అన్నీ తీసేసి చూసి ఏవున్నాయి, ఏం లేవు అని రీఫిల్ చేసుకోవడం అని మీరు అడగొచ్చు. ఇప్పుడు నేనిక్కడ ఏస్తున్నాను కదా! అన్నీ నేనొక పేపర్ మీద రాసి పెట్టుకుంటాననమాట. ఏవేవి ఉన్నాయి, ఏవేవి లేవు, ఏ మసాలాలున్నాయి, ఏవి లేవు అనేసి. సో దట్ ఇలా రాసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఇంట్లో అయిపోయినా కూడా ఫస్ట్ నేను నోట్స్ చెక్ చేసుకుంటాననమాట. ఏమేమి ఉన్నాయి ఇంట్లో అనేసి. దాని తర్వాత నేనింక ఆర్డర్ పెట్టుకుంటాను లేని దాన్ని. ఇంక దీంట్లో మొత్తం సర్దేశాను. దీని తర్వాత నాకొచ్చిన సాటిస్ఫాక్షన్ అంతా ఇంతా కాదు. నాకేనా మీకు కూడా ఇలానేనా గ్రాసరీస్ తెచ్చి, ఆర్గనైజ్ చేసి, రీస్టాక్ చేసుకుంటే అదొక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ గదా! అండ్ ఇంకా ఐ నో రేపు సండే కాబట్టి నా డే చాలా బిజీగా ఉంటుందనేసి నేను సండే వ్లాగ్ కూడా షూట్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ వ్లాగ్ కూడా మీకొచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇది ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేస్తే ఇంకా రేపు నేను కుక్ చేయాల్సిన అవసరమే లేదు మార్నింగ్. నేనెలా చేస్తానంటే 50 గ్రామ్స్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటాను. దాని తర్వాత దాంట్లోనే అన్ని సీడ్స్ 5 గ్రామ్స్ అయితే తీసుకుంటాను ఈచ్. వాటర్‌మెలన్, సన్‌ఫ్లవర్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ సీడ్స్ కలిపి ఈచ్ 5 గ్రామ్స్ అయితే తీసుకుంటాను. ఓట్ మీల్ ప్రిపేర్ చేయని రోజేంటంటే అన్ని సీడ్స్ కలిపి సోక్ చేసి పెట్టేస్తాను. ఏదో రకంగా అయితే సీడ్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తాను. ఈ సీడ్స్ రోజు కన్జ్యూమ్ చేస్తే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటుంది. స్పెషల్లీ ఉమెన్స్‌కి చాలా అంటే చాలా మంచిది. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి సీడ్స్ అనేవి మీ డయట్‌లో యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ నేను ఆల్మండ్ మిల్క్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఆల్మండ్ మిల్క్ ఎందుకంటే నేను మెయింటెనెన్స్‌లో ఉన్నాను. మీరు నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్మండ్ మిల్క్ అరౌండ్ 200 ఎంఎల్ ఏమో తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరేమైనా లాక్టోస్ ఇంటాలరెంట్ అయితే ఇది ప్లాంట్ బేస్డ్ కాబట్టి ఇది చాలా మంచిది. అండ్ కంపేర్ టు మిల్క్ ఇది లో ఇన్ క్యాలరీస్ అనమాట. సో, అందుకే నేను మెయింటెనెన్స్‌లో ఉన్నప్పుడు ఇది కన్జ్యూమ్ చేస్తాను. నార్మల్‌గా పాలు కూడా తాగుతాను. నాకేం లాక్టోస్ ఇంటాలరెన్స్ లేదు. ఇంకా అంతే ఇదయిపోయింది. మినిమమ్ 8 అవర్స్ అలా సోక్ చేసి పెట్టేసుకుంటాననమాట ఫ్రిడ్జ్‌లో. నాకు ఫ్రూట్స్ ముందే ఎయడం ఇష్టముండదు కాబట్టి నేను తినే ముందు కట్ చేసి వేసుకుంటాననమాట. ఇంకా కిచెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేశాను. నెక్స్ట్ డేకి మంచిగా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. I'm a plan. Is it too late to learn?